మహాగణుడా నీకు కృతజ్ఞతలు. నిత్యము వేవేల దూతల చేత గానాప్రతి గానముల చేత స్తుతింపబడుతున్న దేవా నీకు వందనాలు. మా స్తుతుల పైన సింహాసనాసీనుడైన దేవా మీకు వందనాలు. మమ్ములను నీ సన్నిధిలో నీ సాక్షులుగా నిలవబెట్టుకున్న దేవా నీకు కృతజ్ఞతలు. చదవబడినటువంటి లేఖన భాగములో నుండి వాక్యములో నుండి నాతోనూ మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వెనకల చెవిని గ్రహించుకునే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి. చిన్నలను పెద్దలను వృద్ధులను అందరినీ కూడా మీ స్వాధీనంలో పెట్టుకునండి. ప్రభా నన్ను నీ సిలువు చాటును మరుగు చేసుకుని నా ద్వారానే బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని దీవించి నీ వాక్యము ద్వారా బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన బాప్తిస్మం పొందటానికి ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరి దగ్గరికి? యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడండి? యోహాను దగ్గరికి. యోహాను దగ్గరికి యేసు ప్రభువారు బాప్తిస్మం పొందడానికి వస్తున్నప్పుడు ఏమండి యేసు ప్రభువారు గురించి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి ఇక్కడ చూడండి. మనం వాక్యం చూసినట్లయితే 6వ వచనం మనం చూసినట్లయితే 5వ వచనం నుండి మనం చదివినట్లయితే అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారంట? ఏమంటే బాప్తిస్మం పొందడానికి వెళుతున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు. బాప్తిస్మం పొందే ముందు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమంటే ఏమి తలుస్తున్నారు, ఏమి అనుకుంటున్నారు అని అంటే వాళ్ళంట ఏమంటే బాప్తిస్మం పొందడానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా వారి పాపములను ఒప్పుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చాలా మనం చూసినట్లయితే క్రైస్తవ వివాహాల్లో కానీ ఈ క్రైస్తవేతర జీవితాల్లో కానీ మనము సంఘములో కానీ సమాజంలో కానీ చూసినట్లయితే మనం ఏం చేస్తూ ఉంటాం? ఎక్కువగా ఏమంటే ఎప్పుడు బాప్తిస్మం పొందుతారు? పెళ్లి చేసుకున్నప్పుడే, మ్యారేజ్ అప్పుడే బాప్తిస్మం పొందుతారు. అసలు బాప్తిస్మం ఎందుకు పొందాలి? బాప్తిస్మం ఎందుకు పొందుతూ ఉన్నారు అని అంటే వారి వారి పాపాలను ఒప్పుకొని పాపక్షమాపణ పొంది అప్పుడు బాప్తిస్మము పొందుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారు బాప్తిస్మము పొందుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నాం కదా, దేవుని మందిరంలో ఉన్నాం, సంఘ బిడ్డలము. ఏమండి ఈ మాటలు వింటూ ఉన్నాం, వాక్యము తెలియచేస్తుంది. మరి మనం ఎలా బాప్తిస్మం పొందాం? మనం బాప్తిస్మం పొందాము. పొందిన తర్వాత ఏమండి ఎందుకు పొందాము? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అనగా యేసు నామములో మనం బాప్తిస్మం పొందుతూ ఉన్నాం. బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు యేసుని నమ్ముతున్నావా, యేసు నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా అనే మాటలు మనము ఏమండి నిజ రక్షకునిగా, సొంత రక్షకునిగా, ఈయనే నిజమైన దేవుడని మనము అన్ని మాటలు విని బాప్తిస్మం పొందుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి పెద్దవారు అందరూ కూడా మనం బాప్తిస్మం పొందాం. మరి పొందినప్పుడు మనము మన పాపాలను ఒప్పుకున్నామా, పాపక్షమాపణ పొందామా? దేవుని స్తోత్రం. వాక్యం ఏం తెలియజేస్తుంది? ఏమండి వాక్యం ఏం బోధిస్తూ ఉన్నది? ఏమండి పాపాలను క్షమించేటటువంటి ఏమండి శక్తి, పాపాలు క్షమించేటటువంటి అధికారము ఎవరికి ఉన్నది అని అంటే యేసు ప్రభు వారికి మాత్రమే ఉన్నది. ఎవరికి ఉంది? యేసు ప్రభు వారికి మాత్రమే ఆ అధికారం ఉన్నది. ఏమంటే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన మాటలు వింటున్నప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏమండి ఆయన పాదాల యొద్ద ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు విస్తారముగా దేవుణ్ణి ప్రేమించితివి, నీ విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. నా మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యము వినాలి. విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడ్డాయని ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీతో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
మరి యొక్క మాటని మనం చూస్తే ఇక్కడ మనం వాక్యం చూస్తున్నాం కదండి, వారి పాపాలను ఒప్పుకొనుచు పాప క్షమాపణ పొందుతూ ఉన్నారంట. చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట, మనం చదవబడినటువంటి లేఖన భాగంలో ఏమండి 5వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట, బయలుదేరి ఏంటంటండి తమ పాపములను ఒప్పుకొనుచు. మొదట ఏం చేస్తున్నారు వాళ్ళు? వారి పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమంటారు ఏమండి, చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు. ఎవరితో చెప్తున్నారు వాళ్ళు? ఏ మనిషితో చెప్తున్నారు వాళ్ళు? దేవునితో చెప్తున్నారు. అయ్యా నిజమే, మేము పాపము చేశాము, మేము నేరము చేశాము, మేము ద్రోహులము అని వాళ్ళు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. మా బయట తీసుకెళ్ళిపోమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే వాక్యము తెలియచేస్తుంది. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనం చూసినట్లయితే 15-16 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ వాక్యం అతడు పాపములు చేసిన వాడైతే మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో చెప్పాలి మాటలు? ఎవరికి చెప్పాలి మాటలు? ఎవరికి తెలియచేయాలి మాటలు అని అంటే, ఒకవేళ మనం పాపం చేసిన వారమైతే మనం ఏం చేయాలంట? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒక ఆవిడ ఏమండి ఏసన్న గారి మందిరానికి వెళ్తూ ఉండేదంట. ఏమండి ఏసన్న గారి మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆవిడ ఒక తీరనటువంటి క్షమించలేనటువంటి పాపం చేసింది. ఏం చేసింది అని అంటే, కురుట్లోనే ఒక బిడ్డని చంపేసి ఏం చేసింది, డ్రైనేజీలో పాడేసింది ఒక నర్సు. అప్పుడు ఏమంటే ఆమె మందిరానికి వెళుతుంది, దేవుని సన్నిధికి వెళుతుంది. ఏం చేయాలో దిక్కుతోసినటువంటి స్థితిలో ఉంది. ఎలా పోతాయి నా పాపం, ఎలా కడగబడుతుంది నా పాపం, నేను ఎలా క్షమాపణ పొందుతాను, నేను ఎలా విడుదల పొందుతాను, నేను ఎలా సమాధానం పొందుతాను, నాకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా అని ఆమె బాధపడుతూ ఇక హృదయంలో ఉన్నది దేవుని ఎదుట చెప్పుకుంటుంది. ఏసన్న గారండి, దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నాకు స్వస్థతనిస్తాడా? దేవుడు నాకు ఈ పాపము నుండి నాకు విడుదలనిస్తాడని అడిగాడమ్మా. యేసు ప్రభు వారు కృప కలిగినటువంటి దేవుడు. ఆయన ఎంత ఘోర పాపులనైనా క్షమించగలడు. ఆయన ఎటువంటి వారినైనా క్షమించగలడని చెప్పినప్పుడు యేసు ప్రభు వారి ఎదుట ఆమె తన పాపాలను ఒప్పుకుంది. చేసినటువంటి పాపం ఒప్పుకుంది. దేవుని స్తోత్రం. చేసిన పాపం చెప్తే పోతుంది. ఎవరి దగ్గర చెప్తున్నావు నువ్వు? ఎవరి దగ్గర చెప్తున్నాం మనము? ఎలాంటి వారి దగ్గర చెప్తున్నాం మనము? ఎక్కడ చెప్తున్నాం మనం అనంటే, ఎక్కడైనా చెప్తాము, ఎవరితోనైనా చెప్తాము. మన బాధంతా, మన గూడంతా ఎవరికో వివరిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అల్లరిపాలు చేస్తూ ఉంటారు, మనల్ని నిందల పాలు చేస్తూ ఉంటారు. మన విషయం ఎవరికైతే తెలవకూడదు అనుకుంటాం అందరికీ తెలిసిపోద్ది. కానీ వాక్యం అంటూ ఉంది, మీ పాపమును ఒకరితో ఒకడు ఒప్పుకోండి. ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నావు? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకున్నా నీకు క్షమాపణ రాదు, ఎవరి దగ్గర ఒప్పుకున్నా నీకు సమాధానం రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యము తెలియచేస్తుంది, మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకునుడి. పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. వాళ్ళు బాప్తీసాన్ని పొందడానికి వెళ్ళేటప్పుడు, బాప్తీసం పొందే ముందు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఏమండి ఏం చేస్తారు? పాపములను ఒప్పుకుంటా ఉన్నారు. చూడండి ఇంకొక మాట, ఏమంటే పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చదివినట్లయితే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని
సహోదరులారా మేమేమి చేతుమని పేతురును అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును దేవునికి స్తోత్రం. మారు మనసు పొందాలంటే ఏ మనసు పొందాలి ఏమండి? మారు మనసు పొందాలి. మనం వాక్యములు ఏముందంటే 2 నాలుకలు కలిగి మనం జీవిస్తూ ఉన్నామంట. 2 నాలుకలు కలిగిన వారుగా మీరు ఉన్నారని పత్రికల్లో అపోస్తుల బోధ తెలియచేస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ 2 నాలుకలు అనగా దిమనసు. దిమనసు అంటే 2 మనసులు అన్నమాట. పాముకే ఉంటాయి 2 నాలుకలు. ఎవరికి ఉంటాయి నాలుకలు? పాముకే ఉంటాయి, ఇంకెవరికే ఉండవు 2 నాలుకలు. ఏమండి? పాము మోసం చేసింది. ఘట సర్పమై ఉండి ఆది సర్పమై ఉండి ఆదిలో ఆ అవ్వమ్మలను అవ్వమ్మను ఆదామును మోసం చేసింది. అయితే వాక్యము తెలియచేస్తూ ఉన్నది, ద్విమనస్సు కలిగి ఉండకూడదు, 2 మనసులు కలిగి ఉండకూడదు. మనకి క్షమాపణ రావాలంటే, మన మనసు రావాలంటే, క్షమాపణ పొందాలంటే, పాపాలు ఒప్పుకున్నప్పుడు, దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు సమాధానం రావాలంటే మారు మనసు అనేది కావాలి. మారు మనసు ఒకసారి పొందితే సరిపోద్దండి అని అంటే, నువ్వు మారు మనసు ప్రతిదినము ప్రతి క్షణము పొందుతూనే ఉండాలి. నీ మనసు మార్పు చెందుతూ ఉండాలి. మారు మనసు పొందుతూ ఉండాలి నువ్వు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారి మాటలు విని, అపోస్తుల మాటలు విని, యోధా ప్రజలంతా కూడా, అక్కడ కూడి ఉన్న ప్రజలంతా కూడా అక్కడ జరిగిన సంఘటన చూసినప్పుడు పేతురు నిలవబడి 12 మందిలో ఒకడిగా నిలవబడి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని ఏం చేస్తూ ఉన్నారంటాడు? అయ్యా, నువ్వు చెప్పేది నిజమే, నువ్వు చెప్తున్న మాటలు ఎలాగున్నాయంటే మాకు పొడుచుకుంటా ఉన్నాయి, పొడవబడిన వారుగా గుచ్చుకుంటున్నాయంట. ఒక మనిషి చాకుతోనో గుణపముతోనో గుచ్చితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయంట పేతురు చెప్పే మాటలు. కింద వచనాల్లో ఉన్నాయి, కింద పుట్నోట్లో ఉంది ఆ మాట. కింద పుట్నోట్లో మనం చూస్తే ఆ మాట ఉంది, పొడవబడిన వారై. అక్కడ నొచ్చుకుని అనే మాట దగ్గర పొడవబడిన వారై అనుంది. అంటే వాళ్ళు పొడవబడిన వారయ్యారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అనేక మంది మాటలు ఎలా ఉంటాయంటే కత్తితో పొడిచినట్టు ఉంటాయంట. కత్తితో పొడిచినట్లు ఉన్నాయంట. సామెతల గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి. కొంతమంది మాటలు పొడిచినట్టే ఉంటాయంట, కొట్టినట్టే ఉంటాయంట. ప్రవక్తల గ్రంథంలో వాక్యం తెలియచేస్తుంది, మనుషులు మాట్లాడే మాటల వలన కలుగు నొప్పి కంటే ఆ నొప్పుల నుండి, ఆ బాధ నుండి నేను నిన్ను విడిపిస్తానని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. మనుషులు మాట్లాడే మాటలు మనకు నొప్పి కలిగిస్తాయి, బాధ కలిగిస్తాయి, ఇబ్బంది కలిగిస్తాయి. కానీ ఇదిగో యేసుప్రభు వారు మాట్లాడినప్పుడు నీకు నొప్పి కలిగినా కానీ, బాధ కలిగినా కానీ ఆయన అడిగితే, ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలి అని నువ్వు అడిగితే కనుక ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ఆయన నీకు క్షమాపణనిస్తాడు, ఆయన క్షమిస్తాడు. ఎలాంటి వారిని క్షమిస్తాడు? కుష్ఠరోగి వచ్చి సీమోను కుష్ఠరోగి అయిన సీమోను ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను శుద్ధినిగా చేయటం నీకు ఇష్టమా అంటే, నిన్ను శుద్ధినిగా చేయటం నాకు ఇష్టం అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. 7 దెయ్యములు పట్టినటువంటి ఒక స్త్రీ ఆయన దగ్గరికి వెళితే ఆయన క్షమించాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని క్షమించాడు. ఆయన ఎవరినైనా క్షమించగలడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షవాయువు కలిగినటువంటి ఒక మనిషిని తాళ్లతో మంచముతో ఆయన ముందు దింపినప్పుడు, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డవి, నీ పరుపెత్తుకుని వెళ్ళు అని చెప్పినప్పుడు అతడు లేచి తన పరుపు చుట్టుకుని తను భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బాప్తిస్మం పొందే ముందు ఎంత ఉంది, నువ్వు ఏం చేస్తూ ఉన్నా,
నువ్వు ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా మనం ముందుగా యేసుప్రభు వారి దగ్గర క్షమాపణ దొరకాలి. క్షమాపణ దొరకాలి. మారు మనసు పొందాలి మనము. దేవునికి స్తోత్రం. మార్కు రాసిన సువార్తలు 1వ అధ్యాయంలో 5వ వచనంలో యోధా ప్రజలంతా కూడా వెళుతూ ఉన్నారంట బాప్తిస్మం పొందడానికి. బాప్తిస్మం అంటే ఏంటి ఏమండి? బాప్తిస్మం అంటే ఏంటి? మారు మనసు పొందడం, పాప క్షమాపణ పొందటం. దేవుని స్తోత్రం చెప్పండి. పాప క్షమాపణ పొందటం. మరొక మాటను మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు, క్షమించండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదివితే, రోమాపత్రిక 6వ అధ్యాయము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. బాప్తిస్మం అంటే ఏంటి అమ్మా? వాక్యం చెప్తుంది, మన మాటలు కాదు కానీ వాక్యం. ఏమండి బాప్తిస్మం అంటే ఏంటి అని అంటే, మనము బాప్తిస్మం అంటే నీటిలో ముంచబడుతున్నప్పుడు ఏం జరుగుతుందనంటే ఆయనతో కూడా సిలువ వేయబడుతున్నాము, ఆయన మరణములో పాలు పంపులు పొందుతున్నాము. ఏమండి మనము ఆయన ఎలాగైతే సమాధిలో పెట్టారో, పాతి పెట్టారో, సమాధి చేయబడ్డారో అలాగే మనము కూడా ఏమండి పాతి పెట్టబడుతున్నామంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే మరి మనం బాప్తిస్మం పొందామా పొందలేదా? ఏమండి పొందామా పొందలేదంటే ఒకసారి ఏమండి దేవుని స్తోత్రం. ఒక పాస్టర్ గారు బాప్తిస్మం ఇవ్వడానికి వెళ్తే ఏమండి ఏం జరిగిందంటే, ఒక ఆయనకి బాప్తిస్మం ఇస్తే ఏమండి ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఎంత చుట్ల కట్ట ఏమండి జోబులో పెట్టుకుని బాప్తిస్మం పొందాడు. ఎంత చుట్ల కట్ట జోబులో పెట్టుకుని బాప్తిస్మం పొందాడు. ఎందుకని? ఆ చుట్టలు విడిచిపెట్టలేక, ఆ చుట్టలు మానలేక చుట్టలకు కూడా బాప్తిస్మం ఇచ్చేసాడంట ఆయన. ఎవరో ఆ బాప్తిస్మం తీసుకుని. ఎందుకని? వీటికి కూడా మారు మనసు వస్తే నేను మళ్ళీ కాల్చొచ్చు, మళ్ళీ తాగొచ్చు అని. ఏమండి మన బాప్తిస్మం ఎలా ఉండకూడదు? మనతో పాటే మన పాపాలు పాతి పెట్టబడుతున్నాయి. మన ప్రాచీన స్థితి ఏమంటే ప్రాచీన పురుషుడు, పాత రోత బ్రతుకు అంతా కూడా పాతి పెట్టబడుతుంది. యేసుక్రీస్తులో సిలువ వేయబడుతుంది. పాపం అనే పత్రమును సిలువకు కొడుతూ ఉన్నాం మనము. తెసలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలి అనంటే ప్రాచీన పురుషుని బాప్తిస్మం వలన ఆ నీటిలో అనగా యేసుక్రీస్తులో ఆయన సిలువలో ఎలాగైతే మరణం పొందాడో, ఎలాగైతే ఆయన సమాధి చేయబడ్డాడో ఏమండి అలాగున మనము బాప్తిస్మం వలన మనం ఏం చేస్తున్నాం అంటే సిలువ వేస్తున్నాము, సమాధి చేస్తున్నాము. మరలా మనం ఎలా లేస్తున్నాం అంటే యేసు ప్రభువు వారు పునరుద్ధానుడై ఎలాగైతే లేచాడో అలా మనం తిరిగి లేస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మనము బాప్తిస్మం ఎలా పొందాము, ఎందుకు పొందాము, దేని నిమిత్తం పొందాము అని మనం ఆలోచన చేస్తే, దేని నిమిత్తం పొందాం మనం బాప్తిస్మం? దేని నిమిత్తం పొందాం? ఏమో దేనికి పొందామో, ఎందుకు పొందామో, ఎలా పొందామో కూడా తెలియనట్లుగా ఉంది మనకి. పెళ్లి చూపులు జరిగితే పెళ్ళి అయిపోతూ ఉంటుంది.
ఏమండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ముందుగా ఏం చేయాలంటే పాస్టర్ గారు వచ్చి బాప్తీసం ఇవ్వాలి. ఈ లోపు పెళ్లి కూతురు ఏ లోకంలో ఉంటుంది, పెళ్లి కొడుకు ఏ లోకంలో ఉంటాడంటే నాకు పెళ్ళి అయిపోతుంది అనే లోకంలో ఉంటారు. ఇలా బాప్తీసం ఎందుకు పొందుతున్నారు, అది కూడా జ్ఞానము ఉండదు. బాప్తీసం ఎందుకు పొందుతున్నాము అంటే మారు మనసు నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము, ప్రాచీన పురుషుడును ఏమంటే ప్రాచీన బ్రతుకును ఏమంటే యేసు ప్రభు వారిలో మనం సిలువ వేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమా ఒకవేళ ఇక్కడ మనం బాప్తీసం పొందిన మనము ఎందుకు బాప్తీసం పొందామో తెలవకపోతే, దేని నిమిత్తం బాప్తీసం పొందామో తెలవకపోతే, యేసు ప్రభు వారి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అప్పుడు అంత బలవంతంగా ఇచ్చి ఉండొచ్చు, ఏమండి బలవంతంగా ఇచ్చి ఉండొచ్చు, పెళ్లి కొరకు ఇచ్చి ఉండొచ్చు, మనం బాప్తీసం తీసుకుని ఉండొచ్చు. అయితే బాప్తీసము పొందిన నీవు యేసుక్రీస్తులో నువ్వు బాప్తీసము పొంది ఉన్నావు. యేసుక్రీస్తు వారి యొక్క మరణములో నువ్వు బాప్తీసము పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది తెలవకుండా ఇంకా ముందుకు వెళ్ళలేము మనం. ఇది తెలవకుండా ముందుకి వెళ్ళలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము ఏమండి 5వ వచనం 6వ వచనం మనం చదువుకున్నాం. చూడండి 6వ వచనం చదవండి. 5వ వచనం చదువుకున్నాం. 6వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొద్ద నుండి ఉండేను. అమ్మా 1వ అధ్యాయము 6వ వచనం. చూడండి 7వ వచనం చదవండి, అంత దిగానండి. అమ్మా మార్క్స్ వార్త 1వ అధ్యాయము, మార్క్స్ వార్త అండి, యోహాను వార్త క్షమించండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. మరియు నాకంటే శక్తిమంతుడు ఒకడు నేను వంగి ఆయన చెప్పుల వారను విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో నేను మీకు బాప్తీసం ఇచ్చి తిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలోను దేవునికి స్తోత్రం, అగ్నిలోను పరిశుద్ధాత్మలోను ఆయన బాప్తీసం ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఎలా పొందుతామంటే మన బాప్తీసం, చాలామంది బాప్తీసం ఎలా ఇస్తున్నారు ఇప్పుడు, ఏమంటే చిలకరింపు బాప్తీసాలు ఇస్తూ ఉన్నారు. చాలామంది ఇంకెలా ఇస్తున్నారు, చిలకరింపు ఇస్తే మనం పాతి పెట్టబడినట్లా. ఏమంటే రక్షణ సైన్యం వారు ఎలా బాప్తీసం ఇస్తున్నారని అంటే జెండా కింద నుంచి వెళ్ళిపోతే బాప్తీసం ఇచ్చినట్లే. అంటే ఇలాంటి బాప్తీసాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల బాప్తీసాలు ఉన్నాయో. ఏమంటే ఇంకా సేవకులు ఏం చేస్తున్నారు, నువ్వు పెళ్ళికి తీసుకున్న బాప్తీసం కాదు, నువ్వు ఎప్పుడో మారు మనసు పొందక ముందు తీసుకున్న బాప్తీసం కాదు, అసలు నువ్వు తీసుకున్నది బాప్తీసమే కాదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నీకు ఏ నామంలో ఇచ్చారు బాప్తీసము? నీకు ఏ నామంలో ఇచ్చారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు యేసుక్రీస్తు నామములు బాప్తీసం ఇచ్చారు. ఒకటే నీకు బాప్తీసం, 2 బాప్తీసాలు ఉండవు. ఒకసారి మనం పాతి పెట్టబడతాం, ఆ తర్వాత మనం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది ఏం చేస్తున్నారు, ఎక్కడన్నా మందిరానికి వెళ్తే, ఏ మందిరానికి వెళ్ళినా అది పట్టణంలో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, ఫేమస్ అయినటువంటి మందిరానికి కావచ్చు, ఎక్కడైనా మందిరానికి వెళ్తే ఏం చేస్తున్నారు, అయ్యా నేను ఇంతకుముందు బాప్తీసం తీసుకున్నాను అని అంటే ఏమన్నా వాళ్ళు చెప్పక్కర్లేదు, వీళ్ళు అడిగేస్తారు. ఏమని, నువ్వు బాప్తీసం పొందావా, నువ్వు రక్షణ పొందావా, పొందిందా అన్న తర్వాత ఏమవుతుంది, అయ్యా నేను ఎప్పుడు పెళ్ళికి తీసుకున్నానండి, నేను ఎప్పుడు పెద్దోళ్ళు ఇచ్చారండి మాకు బాప్తీసం అంటే ఏం చేస్తారు, అప్పుడు మళ్ళీ బాప్తీసం ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి బాప్తీసం పొందిన తర్వాత నువ్వు రెండోదిగా నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి?
అంటే పరిశుద్ధాత్మలను బాప్తీసం పొందాలి. అంటే పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరింపబడాలి, అంతేగాని నీకు 2 బాప్తీసాలు ఉండవేక. 2 బాప్తీసాలు ఉంటాయా? ఉందా? వాక్యం ఉందా? యేసుప్రభు చెప్పారా? నువ్వు పెళ్ళికి ముందు తీసుకున్నావు కదా, నువ్వు మళ్ళీ తీసుకోవాలని ఆయన చెప్పాడా? కొన్ని అపోస్తులు చెప్పారా? ప్రవక్తలు చెప్పారా? ఎవరైనా చెప్పారంటే ఎవ్వరూ చెప్పలేదు. ఇది సత్యం, ఎవరో చెప్పలేదు. మరి ఎందుకు బాప్తీసం ఇస్తున్నారు? మళ్ళీని ఎందుకు ఇస్తారు బాప్తీసం? చెప్పాలి మీరు. నువ్వు నా గొర్రెవే, నేను కన్నాను. ఎందుకు? నువ్వు నా గొర్రెవే, నేను నీకు బాప్తీసం ఇచ్చాను, నువ్వు నా దగ్గర ఉండాలి అని అనిపించుకోవాలంటే, ఆ 10వ భాగం ఆయనకి వెళ్ళాలంటే, ఆ కానుకలు ఆయనకి వెళ్ళాలంటే, ఏమంటే ఆయన మనిషి అయిపోవాలంటే ఏమైపోవాలి? ముందు నువ్వు మళ్ళీ బాప్తీసం పొందాలన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పు గారు బాప్తీసం ఇవ్వడానికి వెళ్ళారు, వాక్యం బోధించారు. ఎవరికి? నపుంసకుడికి. బాప్తీసం అంటే వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు, రథంతో పాటు వెళ్ళినప్పుడు రథాన్ని కలుసుకుని నపుంసకుడితో మాట్లాడి తన చదువుతున్న వాక్యాన్ని వివరించి అతనితో మాట్లాడుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే నువ్వు బాప్తీసం పొందాలి. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళకి మనకి ఆటంకం ఏంటి అని అంటే బాప్తీసం పొందమన్నాడు. బాప్తీసం పొందిన తర్వాత ఏం జరిగింది? ఏమో నాకు మాత్రమే తెలుసు కదా. ఏం జరిగింది? ఆయన బాప్తీసం ఇచ్చేసి తన దారిని తను వెళ్ళిపోయాడు. బాప్తీసం పొందినటువంటి నపుంసకుడు తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. మరి అతను ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని మందిరానికి వెళ్తున్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి వెళ్తా వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడే వాక్యాన్ని చదువుకుంటా ఉన్నాడు. వాక్యాన్ని చదువుతున్న ఆయనకే వాక్యము అర్థం కాకపోతే ఫిలిప్పుని పంపించాడు, ఎక్కడో ఉన్నటువంటి ఫిలిప్పుని. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఆయన అన్నాడా, అయ్యా నేను బాప్తీసం ఇచ్చాను కదా, నాతోనే రావాలి, నాతోనే ఉండాలి, నాకాడే ఉండాలి, నేను చెప్పినట్టు చేయాలి అన్నాడా? అనలేదు. పౌలు కూడా అనలేదు, పేతురు కూడా అనలేదు. వాళ్ళ సంఘాలను కట్టారు, ఆత్మలు రక్షించారు. ఏమండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికైనా ఒక్కటే బాప్తీసం, 2 బాప్తీసాలు ఉండవు. ఎవరికైనా ఒకటే బాప్తీసం. అవునా కదా? వాక్యం తెలియజేయట్లేదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమండి 3వ వచనం 4వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పైన వచ్చిన చూడండి. బాప్తీసం ఒక్కటే పైన ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏంటంట? నీకేంటంటే ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ఏమండి బాప్తీసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు అందరికీ ఆయన ఒక్కడే అని రాయబడి ఉంది కదండి. బాప్తీసం కూడా ఒక్కటే. నీకు బాప్తీసం 10 బాప్తీసాలు ఉండవు. 10 బాప్తీసాలు ఉన్నాయి అని అంటే అది మోసం. ఎవరు మోసం చేస్తున్నారు? సేవకులే మోసం చేస్తున్నారు. ఎందుకు మోసం చేస్తున్నారు? నాకు గొర్రెలు కావాలి, నాకు ఆత్మలు కావాలి, నాకు ఇంతమంది లెక్కలోకి వచ్చేసారు. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే వాక్యం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం ఏమండి 44వ వచనం మనం చూసినట్లయితే, ఎందుకంటే ముందు అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము మనం చదివినట్లయితే 19వ అధ్యాయం 2వ వచనం నుంచి చదివినట్లయితే మేము వినలేదని చెప్పిరి. అంతకుముందు వాళ్ళు ఏ బాప్తీసం పొందారు అని అంటే యోహాను ఇచ్చినటువంటి బాప్తీసం పొందారు. తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందారు. ఇప్పుడు మనం ఎవరి నామాన్ని బాప్తీసం పొందకూడదు? ఏమండి? యేసు నామమునే బాప్తీసం పొందాలి. పౌలు అంటాడు ఒకసారి అంటాడు పత్రికల్లో, ఆయన మాట్లాడతాడు ఏమనంటే, ఏమంటే మీరేమైనా పౌలు నామాన బాప్తీసం పొందారా? అపోస్తుల నామాన బాప్తీసం పొందారా? ఫలానా వారి నామాన బాప్తీసం పొందారా? మనం అందరం కూడా యేసుక్రీస్తు నామంలోనే కదా బాప్తీసం పొందాము. నేను ఎవరికైనా బాప్తీసం ఇచ్చానా అని మాట్లాడతాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
అక్కడ మనం చదవబడినట్టు లేఖన భాగంలో కూడా ఏమండి ఈ అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము ఈ 2వ వచనం నుంచి చదువుతా ఉన్నా, ఏమండి మార్కు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నా, ఆయన అంటున్నాడు, నేనైతే మీకు నీళ్లలో బాప్తిస్మిస్తూ ఉన్నా. చూడండి, ఈ సమయంలో మనం చూసినట్లయితే యోహాను బాప్తిస్మిస్తూ ఉన్నాడు. విధి ప్రకారంగా, న్యాయం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ఇప్పటికి ఇది ఇలా కానీ అన్నాడు యేసుప్రభు వారు. అన్నాడా లేదా? అన్నప్పుడు అంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? బాప్తిసం పొందుతూ ఉన్నాడు. ఎవరు పొందుతూ ఉన్నారు? యేసుప్రభు వారు పొందుతూ ఉన్నారు. యేసుప్రభు వారు బాప్తిసం పొందుతున్నారు అంటే వాక్యము తెలియజేస్తుంది. ఏమని? ఒకడు బాప్తిసము పొందినప్పుడు ప్రాచీన పురుషుణ్ణి ఏమంటే నీటిలో పాతి పెట్టబడుతూ ఉన్నాడు. మరంటే యేసుప్రభు వారు కూడా ఏం చేశారు? మనకి మాదిరి చూపించటానికి ఆయన కూడా నీటిలో చనిపోయిన వాడిగా ఉన్నాడు. ప్రాచీన పురుషుణ్ణి చంపిన వాడిగా ఉన్నాడు. మరలా ఆయన ఎలా లేచాడు అనంటే మరలా నూతన స్వభావము కలిగి, నూతన జీవము కలిగి లేచిన వాడిగా ఉన్నాడు. ఆయన మనవలే రక్తమాంసంలో పాలు పుంపులు పొంది మనవలే శ్రమ పడ్డానని చెప్పాడు, మనవలే బాధపడ్డానని చెప్పాడు, మనవలే కుటుంబంలో కూడా జీవించానని చెప్పాడు. అలాగే మనవలే ఆయన కూడా మొట్టమొదటిగా మనతో పాటు మనకు సాక్ష్యం ఇవ్వటానికి ఆయన కూడా బాప్తిసం పొందాడు. దేవుని స్తోత్రం. అవునా కదండి? వాక్యమే సెలవిస్తుంది కదా. బాప్తిసం పొందినప్పుడు ఆ బాప్తిసానికి అర్థం ఏంటి? యేసుక్రీస్తులో ఏమండి, యేసుక్రీస్తులో ఏమండి సిలువ వేయబడినట్టు, ఏమంటే మరణించినట్టు. మరి ఈయన ఎవరిలో మరణించాడు? తండ్రి అయిన దేవుడు చెప్పినట్లుగా, ఇది విధి చెప్పినట్లుగా, ఏమండి విధి చెప్పినట్లుగా, న్యాయ ప్రకారముగా నేను కూడా ఇది చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేశాడా మానేశాడంటే యోహాను అన్నాడు కదని ఏమండి తావివ్వలేదు, ఏమండి అతిశయానికి పోలేదు, లేదు ఇప్పటికీ ఇది ఇలా జరగని అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన అంటూ ఉన్నాడు, నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇస్తా ఉన్నాను, మరి నా వెనక వచ్చేవాడు ఏమంటే శక్తిమంతుడు, ఆయనైతే అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది, జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే ఏమంటే దూత దేవుని మందిరంలో ఏమంటే ఫిర్యాదు చేస్తున్న సాతాను దూత ఎవరి మీద అంటే యెహోషువ మీద. ఏమనంటే ఇతడు మలిన వస్త్రమును ధరించిన వాడే దేవుని మందిరములో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడంటే నీకు అలా కనపడుతున్నాడా? నాకు ఎలా కనపడుతున్నాడంటే కొరివి, అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి వలె కనపడుతున్నాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఏమండి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద కుమ్మరించబడిందంట. విభాగింపబడి అగ్ని వాళ్ళ మీద కుమ్మరింపబడినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఏమండి వాక్యం విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందంట. ఎవరి మీద? ఎవరి మీద? వాక్యం విన్న వారందరి మీద. వినాలి, వింటే ఏమండి విశ్వాసం కలుగుతుంది, ఏమండి మారు మనసు కలుగుతుంది, సమాధానం వస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు, మన మీదకి వస్తాడు, మనలోనికి వస్తాడు. ఏమండి ఆయన కుమ్మరింపబడతాడు. ఆయన పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించాడు అంటే మనం శక్తిని పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. ఆయనను ఏమండి మీరు శక్తి పొందుకునేంత వరకు కూడా, చూడండి ఒకసారి ఆ మాటని మనం చదివి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలండి. ఏం చేయాలంట? ఏమవుతుందంట? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని రాయబడి ఉంది. నువ్వు బాప్తిసం పొందావు, నూతన పురుషుడివే, నవీన పురుషుడివే. ఏమండి యేసుక్రీస్తులో నువ్వు అంటు కట్టబడ్డావు. అయితే మరి ఏం జరగాలి? మరొక కార్యము, మరొక క్రియ ఏం జరగాలి అని అంటే నువ్వు శక్తి పొందాలి, నువ్వు బలము పొందాలి. దేవునికి స్తోత్రం. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మిస్తాడు. ఆ బాప్తిస్మిస్తే
అది నువ్వు పొందుకుంటే ఆత్మ ఫలాన్ని నువ్వు పొందుకుంటావు, ఆత్మ ఫలాలను నువ్వు పొందుకుంటావు, ఆత్మ వరాలను నువ్వు పొందుకుంటావు. అలా నువ్వు పరిశుద్ధాత్మ వరాలను ఫలాలను పొందుకోవాలి అంటే ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్ర. చూడండి అపోస్తల కార్యాలు ఈ మాటను చదువుకుని మనం ముగించుకుందాం. ఇందాక చదవబడినటువంటి లేఖన భాగం 2వ అధ్యాయము 38వ వచనం మనం చదివినట్లయితే 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా తన యొద్దకు పిలిచిన వారందరికీ. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. ఏంటంటుంది, ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తు నామాన్న బాప్తిసం పొందితే ఇది ఎవరికి చెందుతుందంటే మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, ఆయన యొద్దకు పిలువబడిన వారందరికీ ఈ వాగ్దానం చెందుతుంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. మేమేం చేయాలి అని అంటే మారు మనసు పొందాలి. మేమేం చేయాలి? యేసుక్రీస్తు నామాన బాప్తిసం పొందితే మీకు మారు మనసు కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది. అలాగే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంటే మనం ఏం చేయాలంట? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. మేడగదుల వాళ్ళందరూ ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మను పొందాలంటే నువ్వు వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఏమంటే పేతురు వాక్యం చెప్తే వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. వాళ్ళ బాప్తిసం పొందలేదు కానీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మీదకి రావాలన్నా, మనలోనికి రావాలన్నా, మన మీద కుమ్మరించబడాలన్నా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. ఎలాంటి శక్తిని పొందుకుంటాం? పౌలు బోధిస్తూ ఉంటే ఏమంటే కుంటివాడు లేచి నిలబడ్డాడంట. అపోస్తలుడైన పౌలు మాట్లాడగానే ఏమండి పేతురు యోహానులు ఏమంటే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు శృంగారం అనే దేవాలయానికి. ఏమంటే మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ యేసుక్రీస్తు నామాన్న నువ్వు లేచి నడుచుదువు కా అన్నారు. వెంటనే ఏం జరిగింది? దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారిగా ఉండాలి. ఏమంటే మనం మొదటికి ఏం చేయాలి? పాపక్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, ఏమండి సిలువ వేయబడాలి. అలాగే పరిశుద్ధాత్మ అనే వరాన్ని, వాగ్దానాన్ని మనం పొందుకోవాలి. నీవే పొందుకోకపోతే, మనమే పొందుకోకపోతే మన పిల్లలకి ఎక్కడ చెందుతుంది అది? మన దూరస్తులకి ఎక్కడ వస్తుంది అది? ఏమండి అవునా కాదా? నువ్వు బాప్తిసం పొందావు ఏమండి, కానీ బాప్తిసం పొందిన నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి కదా. పరిశుద్ధాత్మ అనే వాగ్దానం పొందుకోవాలి కదా. ఆ పరిశుద్ధాత్మ అనే వాగ్దానం నీకు చెందాలి కదా. నీకే కాదు నీ పిల్లలకి కూడా చెందాలి కదా. అది చెందాలి అని అంటే నువ్వు ఒప్పుకోవాలి కదా. నువ్వు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోం, మనం తప్పుకుంటాం కానీ ఒప్పుకోం. ఏమండి చిన్నపిల్లలు చెప్పినట్లుగా అలా ఉండమన్నాం అనుకోండి, అరే నువ్వు ఇక్కడే కూర్చో, నువ్వు ఇక్కడే ఉండాలన్నావు అనుకో, కాసేపు కానీ ఏమంటాడు? అర్జెంటుగా నాకు బాత్రూమ్ వచ్చేస్తుందండి, అర్జెంటుగా నాకు టాయిలెట్ వచ్చేస్తుందండి, అయ్యి బాబు నేను ఉండలేనండి, కడుపు నొప్పి వచ్చేస్తుంది అంట. అలాగే మనం ఏం చేస్తామంటే దేవుని ఎదురు పాపాలు ఒప్పుకోమంటే, మనసు మార్చుకోమంటే, మారు మనసు పొందమంటే మన మనసులోని మనమే నొచ్చుకుంటాం. కానీ దీనికి ఏం చేయాలో మనం అడగం దేవుని దగ్గర. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం చేయవలసిన పని ఒక్కటే, దేవుని క్షమించమని అడగటమే. అది పెద్ద ఏమైనా కష్టమైన పని? అది కష్టమైన పని అంటే అది కష్టమైన పని ఏం కాదు. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదు. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎవరిని కూడా నెట్టివేసేవాడు కాదు. ఆయన ఏమన్నాడు?
నీతిమంతులంతా కూడా అని అంటూ ఉన్నారు, ఏమయ్యా నువ్వు సుంకరులతోనూ పాపులతో తిరుగుతున్నావేంటి, వాళ్ళతో ఉంటున్నావేంటి అని అంటే, నేను పాపులను పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఏమన్నాడు ఆయన? నేను పాపులను పిలవచ్చుని. ఎందుకు పిలవచ్చాడు అని అంటే, పాపులను రక్షించడానికి లోకానికైనా వచ్చాడు ఆయన. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మనల్ని రక్షించాడు, విడిపించాడు, కృప చూపించాడు. అందుని బట్టి మనము ప్రతి ఆదివారం నాడు దేవుని సన్నిధిలో ఆయన స్తుతించటానికి, ఆయన మహిమపరచటానికి, ఆయన చేసిన కార్యాలను వివరించటానికి, ఆయన సాక్షులుగా నిలవబడటానికి దేవుని సన్నిధికి రావాలి. మనం పిలవబడిన వారం, ఈ వాగ్దానం నిమిత్తము మనం పిలవబడిన వారం. ఈ వాగ్దానం మనకు చెందుతుంది, మనకు, మన పిల్లలకి, మన దూరస్తులకి అందరికీ వాగ్దానము చెందుతుంది. కాబట్టి ఆయన పిలవబడిన వారిగా మనం ఉన్నాం. పిలవబడిన మనము ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడాలి. మనం పిలుపునకు లోబడి ఆయన మాటకు లోబడి దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించేవారిగా ఉండాలి. దేవుడిచ్చే శక్తిని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, మేలుని మనం పొందుకునేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.